ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినము, అలాగే ఈ మాసంలో చివరి దినమది ప్రభుత్వం చేరి ఉన్నాం. ప్రభును స్తుతిస్తున్నాం. లూకా సువార్తలో రేపటి వాక్య భాగాన్ని చూసినప్పుడు ఈ లూకా సువార్తలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మానవులకు లభించిన వాగ్దానములు అంశమే. యేసుక్రీస్తు ప్రభు మనుజావతారిగా ఈ లోకములో జన్మించినప్పుడు మానవులకు దేవుడిచ్చిన వాగ్దానములు మొట్టమొదటి ఈ వాక్య భాగాన్ని చూస్తే లూకా సువార్తలో ప్రభువారు బెత్లెహేములో జన్మించారు. అదే సమయాన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే గొర్రెల కాపరు దగ్గరకే ఎందుకు మొట్టమొదట స్వార్థ అందించబడింది చెప్పండి? ఇంకెవ్వరు లేరా? గొర్రెల కాపరులు వారి పిలిచే పిలుపులోనే వారి వృత్తి. ఏంటి వాళ్ళ వృత్తి? ఏంటి? గొర్రెలను కాచేవారు. ఈ గొర్రె కాపర్లు ఏం చేస్తారు? మందను మేపుతారు, పచ్చిగల చోట్ల తీసుకెళ్తారు, వాడి చుట్టూ కావలి ఉంటారు, శత్రువు రాకుండా కాపాడుతారు. అంతకుమించి ఏది మంచిదో ఏది శ్రేష్టమైనదో వారికి బాగా తెలుసు. అంతెందుకు, హేబేలు అర్పణ తీసుకొచ్చినప్పుడు తన మందలో తొలిచూలు పుట్టిన శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి, శ్రేష్టమైనవంటే కానివి కూడా ఉన్నాయి, మంచి వాటిని. ఓ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రత్యక్ష గుడారము, యాజకులు, పరిచర్య ధర్మం ఉంది. దేవుడు ధర్మశాస్త్రములో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. గొర్రెపిల్ల బలిగా ఇవ్వాలి పాపపరిహారార్థమై. ఎవరైనా ఒక వ్యక్తిని గొర్రెపిల్లను బలిగా తీసుకొస్తే అది నిర్దోషమైందా కాదా అనే పరిశీలన కదా, అంతేనా? చదివారా? లేవికాండంలో కానీ నిర్గమకాండంలో కానీ నిర్దోషమైనది అనగా ఏ కళంకము లేనిది, ఏ జబ్బు లేనిది. ఇది ఎవరి పని? ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు, యాజకుల్లో, లేవీయుల్లో. అలాగే లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఈయన నిర్దోషమైన వాడు, పరిశుద్ధుడిని ప్రకటించడానికి వీరిని ఈ గొర్రెల కాపరు దేవుడు వాడుకున్నాడు. అర్థమైందా? అందుకే ఆ గొర్రెల కాపరు దగ్గరకు మొట్టమొదటి స్వార్థ వెళ్ళింది. ఆ సమయాన వారు పొలములో తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వెంటనే వారికి ఏం కలిగింది? భయము. ఏం కలిగిందమ్మా? భయం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? భయం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే భయపడవద్దు. అర్థమైందా? ఏంటది? భయపడవద్దు. దూతను చూడగానే వారికి భయం కలిగింది. అయితే దూతలంటే ఎవరు? దేవుని సన్నిధిలో ఉండి ఆయన చెప్పిన వర్తమానం తెచ్చేవారు. దూతను చూచి భయపడేవారు మరి దేవుని చూస్తే ఏమైపోతారు? ఒకప్పుడు ఆదాము హవ్వలు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఏదైనా వనములో నిత్యమైనతో సహవాసము.
ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన స్వరం వింటున్నారు. అప్పుడు భయపడ్డారా? లేదు కదా. మరి ఎప్పుడు భయం వచ్చింది? అది కణ 3:9 చూడదేతో, అది కణ 3:9 తెద్దాం. అది కణ 3:9. ఎందుకు ఈ భయం వచ్చింది మనకు? భయానికి ఆరంభం అక్కడే. దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి ఒప్పుకుంటున్నాడు. ఎక్కడొచ్చింది భయం? ఇన్నేళ్ళు లేని భయం ఎందుకు వచ్చింది? ప్రతి సాయంకాలము చల్లబూటన దేవునితో మాట్లాడే ఆదాము హవ్వలు దేవునితో సహవాసం చేసేవారు దిగంబరులుగా ఎందుకు మారారు? వారి స్థితి ఎందుకు మార్చబడింది? ఎందుకు భయం వచ్చింది? ఎందుకు భయపడలేదు కదా, ఎప్పుడు కూడాను దాక్కోలేదు కదా. మరి ఈరోజు ఎందుకు దాక్కుంటున్నారంటే వారు దేవుని ఆజ్ఞను మీరారు. ఆయన కట్టడా, ఆయన నిబంధన మరిచారు, ఆయనకు లోబడలేదు, ఆయన ప్రేమించలేదు. ప్రేమించలేదు ఎట్లా అంటారంటే యోహాను గారు అంటారు, ఆజ్ఞను గైకుంటాయి ప్రేమించుట. ఏం గైకుంటాం? ఆజ్ఞను గైకుంటాయి ప్రేమించుట. యోహాను పత్రికలో ఉండే చూడు కావాలంటే. దేవుడు ప్రేమ పోయింది వారిలో, లోకం పట్ల ప్రేమ పెరిగింది. వారు ఉన్న స్థితి కాక మరేదో కావాలని చెప్పి పత్రమైపోయారు. అపవాది మాట విని మీరు దేవతల వలె ఉంటారు అని ఆశకు లోబడి దాని ఫలితంగా ఈ లోకంలో వారి హృదయాల్లో మొట్టమొదట ప్రవేశించింది ఏమిటి? భయము. క్రీస్తు యేసు ప్రభువారు మనుజావతారిగా ఈ లోకంలో జన్మించి మొట్టమొదట మనలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. ఏదైనా వనములో ఏమేమి సంపాదించుకున్నామో అవన్నీ ప్రభువు తీసేస్తూ వచ్చాడు. తెలుసా మీకు? అపరాధముల చేత, అతిక్రమముల చేత మానవులు ఏవేవి సంపాదించుకున్నారో, ఎంత హీనస్థితికి వెళ్ళారో వాటన్నిటిని తిరిగి కడుతూ వచ్చాడు ప్రభువు. అందుకే లోకానికి వచ్చారు ఆయన. మొట్టమొదట భయాన్ని తీసివేస్తూ ఉన్నాడు. అందుకే దూతను చూచే భయపడ్డారు వీళ్ళు. భయపడినప్పుడు దూత ఏమన్నా చూడదైతే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎక్కడెక్కడ భయపడతాం మనం? బైబిల్లో కొన్ని భయాలు చూపెడతాను. ఎన్నోసార్లు ఈ అంశం ధ్యానం చేశాం, కానీ ఈ భయాన్ని మనం ఇప్పుడు పట్టించుకోవాలి. 2 వారాల క్రితం కూడా ధ్యానం చేస్తాం ఒక స్త్రీ జీవితాన్ని. సారెపోతు విధవరాలు. ఎవరామె? సారెపోతు విధవరాలు. ఆమె భయపడింది. తెలుసా మీకు ఎప్పుడన్నా? ఇంతవరకు మనం 2 సార్లు ధ్యానం చేస్తాం, కానీ రాలేదు తలంపు. 3 రోజుల గ్రంథం తీయండి. 3 రోజుల గ్రంథం తీయండి. 17వ అధ్యాయము. 1 రాజు, ఒక్క నిమిషం. 17వ అధ్యాయము 11 వచ్చామండి. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను చూచి మరలా పిలిచి, నాకు ఒక రొట్టె మొక్క నీ చేతితో తీసుకురమ్మనను. అందుకు ఆమె, వినండి జాగ్రత్తగా, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని కొన్ని పుల్లలు ఎరుగుటగా వచ్చాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడకుమో. ఏంటి ఆ భయం? ఏంటి చెప్పండి.
ఆ భయం ఏంటి? కరువులో ఉంది, దేశమంతా కరువు. ఆ ఒక్కతే కాదు, తన దగ్గర ఏం లేవు, ఉన్నదల్లా పట్టెడు పిండి, పట్టెడు అంటే గుప్పెడు, బుడ్డిలో కొంచెము నూనె, రేపటిని కూర్చున్న భయం. మన మాట చెప్పాలి అంటే ఆమె దృష్టిలో ఇది ఆఖరి భోజనము, ఇది ఆఖరి రాత్రి, అంతేనా? ఏంటా భయం? ఇది ఆఖరి భోజనం, ఇక లేనే, నాకు ఇచ్చేవారే లేరు. ఇంకోసంగా చెప్పమంటారా? ఇప్పుడు ఎవరు ఇలా, ఎప్పుడైతే దేవుడు దీవించాడో అందరూ కూర్చున్నారు. ఆమె ఇంటి వారు, కొడుకే కాదు ఇప్పుడు కదా, దేవుడు కనికరిస్తే. ఏంటా భయము? ఇక నేను చనిపోబోతున్నాను, ఇక నేను నా బిడ్డ బ్రతకం. ఆఖరిసారి కట్టెలు ఏరుకొని వచ్చి ఆ కొంచెమే నేను నా బిడ్డ చేసుకొని తింటాం, ఇక తింటే తింటాం, లేకపోతే లేదు. ఆకలితో చచ్చిపోబోతున్నాను, ఇది ఈమె యొక్క భయము. ఆకలితో చచ్చిపోబోతున్నాను, ఎంత భయంకరం కదా. ఆనాడు బెర్షెబ అరణ్యములో హాగరు చూస్తాం, దీని భయపడింది, కొడుకు చావుకి భయపడింది కదా. కొడుకు చావుకి వింటి వేద దూరం విసిరివేసి వాని చావు చూడలేనుకొని చెప్పి ఏడుస్తూ ఉంది. ఎందరి జీవితాలు ఏమంటే భయం ఉందో కదా. అయ్యో ఇది చివరి రోజేమో, ఇది చివరి భోజనమేమో, ఇక రేపని నాకు లేదేమో అనే భయం ఉంటుంది కదా. అలాంటి స్థితిలో దేవుడు ఆమెనే ఎందుకు అనుకున్నాడంటే, ఇదిగో ఇందుకే, ఆమెలో భయాన్ని తీసేయడానికి దేవుడున్నాడు, కనికరించేవాడు, కరువులో సమృద్ధి ఇచ్చేవాడు అని రుజువు చేయడానికి ఆమె దగ్గరికే పంపబడ్డాడు. ఎవరు? ప్రవక్త. ఇంకా లేరా? కరువుతో ఉన్న వాళ్ళు ఎవరు లేరా? బహుశా వాళ్ళకి ఓ నెల సరిపడా ఉన్నాయేమో, కొద్దిగా బతకొచ్చులే, డబ్బు ఉంది, ధనం ఉంది, ఇలాగ తెప్పించుకోవచ్చు అనుకున్నారేమో. కానీ ఈమె స్థితి అలాగా కాదు. విధవరాలు, ఒకడే కుమారుడు, ఇంట్లో ఏమీ లేవు, చివరి భోజనం. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు ఏలియా గారి ద్వారా, భయపడకము. ఆ స్థితిలో ఆమె కావాల్సిన మాట ఇదే, భయపడద్దు. అంత తాగలేదు. చూడండి ఏం చెప్పాడో, భయపడకము, పోయి నువ్వు చెప్పినట్లు చెయ్యి. అయితే అంటే ఒక కండిషన్ ఉంటుందండి దేవుని దగ్గర దీవించాలంటే. తెలుసా మీకు? దేవుని దీవెన కావాలంటే అయితే అనే మాట ఖచ్చితంగా ఉంటుంది. అనగా మనము చేయవలసిన పని. ఒకసారి కీర్తన గ్రంథానికి వెళ్ళండి. 91వ కీర్తన మనకు బాగా ఇష్టమైన కీర్తన కదా. 91 కళ్ళు మూసుకొని చెప్తాం. 91 మనకు బాగా వచ్చు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఎప్పుడు తప్పిస్తాడు చెప్పండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని, అతడు నా నామమును ఎగినవాడు గనుక నేనతని, అతడు నాకు మొర్ర పెట్టగా. ఇక మిగతా అయింది, ఇక దీవెనలే. 3 పనులు వస్తున్న ఆశీర్వాదాలు. గనుక, అయితే, ఈ మాటలు చదివితే ఆగాలి అక్కడ. ఏం చేయమంటున్నాడో వరకు వస్తే ఆశీర్వాదం. ప్రేమించాలి దేవుని, ప్రేమించబడి ఆజ్ఞలో గైకొనాలి, ఆయనకు లోబడాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి, ఆయన సన్నిధి ముఖదర్శనం వెతకాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ప్రభు అంటారు కదా, నన్ను గణపరచువాలి, నేను గణపరుస్తాను. ఇక్కడ ఈమెతో కూడా ఈ ప్రవక్త అంటున్నాడు, అయితే ఎందులో నూనె కొంచెం పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె కదా, అందులో మొదట చిన్న అప్పము మొదట చేసి నా దగ్గర తీసుకుందా. ఉందెంత? ఎన్ని కేజీలు ఉన్నాయి?
పట్టెడు అంటే గుప్పెడు. ఇందులో ఇంకో చిన్న అప్పం చేస్తే ఇక్కడంతా సరిపోద్దా? ఇంకో మాట చెప్పాలంటే నేను ఆలోచిస్తాను, ఇక ఏమన్నా భోజనం మానుకోవాలి కదా. ఎవరు? ఈ స్త్రీ. కొడుకు పెట్టాలి కదా, కాబట్టి ఏమన్నా భోజనం ఎందుకు, మొదట కొంత తీసుకెళ్ళి అయ్యగారికి ఇవ్వాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవరికి తగ్గిద్ది భోజనం చెప్పండి? ఎవరికి రొట్టె తగ్గిద్ది? ఏమికే ఉన్నదే కొంచెం, చివరి భోజనం వాళ్ళిద్దరికీ, ఆఖరి భోజనం. అందులో మొదట ఒక చిన్న అప్పం ఒక రొట్టె చేసి తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు అందులో తీసుకెళ్ళి ఇస్తే ఎవరి భోజనం తగ్గిద్ది? ఏమదే ఒకటి చెప్పండి. ఇక ఆమెకు చివరి భోజనం కూడా లేదు. అందుకంటాడు భయపడొద్దు, నీలో ఉన్న భయాన్ని ప్రక్కన పెట్టేయి, విశ్వసించు, వెళ్ళి అందులోనే మొదట కొంచెం అప్పం చేసిన దగ్గర తీసుకురా, నేను చెప్తున్నాను. తరువాత యెహోవా భూమి మీద వర్షం కురిపించేదాకా తొట్టిలో పిండి తక్కువ కాదు, నూనె బుడ్లో నూనె అయిపోదు. నా ముందు ఒక మాట ఉంది చూడదైతో, మొదట ఒక అప్పం చేసి తీసుకునిరా, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకో. ఎక్కడి నుంచి వచ్చినాయి? మొదట తీసుకురా చిన్న అప్పం అంతే, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకో. ఒకటి కాదు, ఎన్నో. అంతేకాదు, ఈ ఒక్కరోజే కాదు, మరలా భూమి మీద వర్షం కురిసేదాకా దాదాపుగా 2.5 సంవత్సరాలు. 1 సంవత్సరం క్రితం దగ్గర ఉన్నాడు కదా, కాకులు పోషించాయి. మిగతా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పిండి అయిపోలేదు, నూనె తక్కువ కాలేదు. భయం తీసేయబడిందా లేదా? ఎవరు తీశారా భయాన్ని? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనలో భయాన్ని పారద్రోలేది ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ధైర్యపరిచేది కృపజూది ఆయన ఒక్కడే. ఇంకెవ్వరూ మనలో భయాన్ని తీసివేయలేరు. మనం అనుకుంటాం పక్కన పక్కన ధైర్యంగా ఉంటుంది, ఏం చేయగలరు? ప్రక్కన నిలబడతాం అంతే. కానీ చేసేది ఎవరు? దేవుడు. అంతే కదా. కష్ట సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు దిగులు పడి, అయ్యో నా తెవరు లేరే, నా బంధువులు నా స్నేహితుడు ధైర్యంగా ఉంటుంది అనుకుంటావు. కానీ వాళ్ళు ఏం చేయగలరు? కేవలం నీ ప్రక్కన నిలబడతారంటే. కానీ కార్యము చేసేది మన ప్రభు. అందుకు ఆయన అంటాడు భయపడవద్దు. మరి ఈరోజు ఈమెను బలపరిచాడు కదా ప్రవక్త, ఈయనే భయపడ్డాడు. ఒకసారి ధైర్యపరిచేవాడు దేవుని ఆజ్ఞను బట్టి, దేవునికి లోబడి ఆ స్త్రీని ధైర్యపరిచాడు. ఆ స్త్రీ సమృద్ధిగా జీవించింది. ఈ ప్రవక్తే ఒక దినాన ఎంతో భయపడ్డాడు. ఎప్పుడు చెప్పండి, చూద్దాం తర్వాత. ఇదే ప్రవక్త ధైర్యపరిచిన వాడే. అందుకే వాక్యం ఎప్పుడు మాట, ఏలియా మన వంటి మనుష్యుడే. అర్థమైందా? ఏలియా మన వంటి, మనలాగంటే మనలో భయాలు ఆయనలో కూడా ఉన్నాయి, మన భయాలు ఆయనలో కూడా ఉన్నాయి. మన వంటి మనుష్యుడే. చూడదైతో 1 రాజుల గ్రంథంలోనే మనం చూద్దాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు అహాబు యెజెబెలుకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు అంటే 7 గంటల టైం పెట్టిందండి. ఎవరు? ఒక స్త్రీ, యెజెబెలు. ఎవరు యెజెబెలు? అహాబు ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలే కదా. అహాబు ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అన్నిరాల్ని వస్తూ దేవతలను తీసుకువచ్చింది, యాజకులను తీసుకువచ్చింది. ఈమె ఇశ్రాయేలు దేశంలో ఉంటా దేవుని ప్రవక్తకు హెచ్చరిక చేస్తుంది. ఏమో తెలుసా? రేపు ఇదే టైం 7 గంటల టైం పెడుతున్నాను, ఈ వేళకు
నేను నీ ప్రాణ వారిలో వరుండి వాళ్ళు చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అంది, అంతే. భయపడిపోయాడు. అంతవరకు ఎంతమంది ధైర్యపరిచాడు చెప్పండి కదా, ఎంతమందిని ధైర్యపరిచాడు. ఇప్పుడు ఇతనికి ప్రాణభయం కలిగింది, భయపడిపోయాడు. ఆ మాట వినగానే ఒకరి ప్రాణం చేయకపోతే దేవుడు నాకు గొప్ప అభయం కలిగిన గాక, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై. భయంకర మాట కదా అన్నమాట. ప్రభు ప్రతిదీ రాయించి పెట్టాడు అక్కడ, ఎందుకంటే మనకు బుద్ధి కలగటానికి. ప్రాణం కాపాడుకోవాలంటే పారిపోవడం కాదు, దేవుని కాడ కూర్చోవాలి. ఎవరి కాడ? దేవుని కాడ. ప్రాణం కాపాడుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి, కానీ పారిపోతే ఎట్లా? ఆయన దగ్గరగా వస్తే ఆయన కదా కనికరించేది, ఆయనకు తెలుసు ఆ సంగతి. కానీ భయము కలిగినప్పుడు ఇవేవి గుర్తుకు రావు, గుర్తుపెట్టుకోండి. భయం కలిగినప్పుడు అన్నీ మర్చిపోతాం. అదొక్కటే, ఆ సమస్య ఒక్కటే, ఇంకా మన కళ్ళ ముందు ఏది ఉండదు. 3 ఏళ్ళు కరువులో పోషించిన దేవుడు గుర్తు రాలేదు అతనికి. ఆకలితో అల్లాడిపోయి చచ్చిపోవలసి ఉన్న స్థితి గుర్తు రాలేదు అతనికి. కరిమల పర్వతం మీద ప్రార్థించగా అగ్ని దిగివచ్చి బలిని అర్పణను దహించి బుక్ చేసేది గుర్తు రాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే చావబోతున్నానంతే. భయము, తనలో భయము అన్నిటినీ మర్చిపోయేట్లుగా ఆఖరికి దేవుని కూడా మర్చిపోయాడు. వెంటనే అదే చోట మోకరించి, ప్రభువా యజమాని వెంటాడుతుంది, ఏం చేయమంటావంటే అలా ఉండేది ఆ పరిస్థితి. భయపడి ప్రాణ భయం చేత పారిపోవడం మొదలుపెట్టాడు. కానీ విడిచిపెడతాడు దేవుడు? వదిలిపెట్టాడు కదా. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనతో ఉండే దేవుడు, మన భయాన్ని తీసివేసే దేవుడు. దేవుని లక్షణం అది తన బిడ్డల పట్ల, తన బిడ్డల పట్ల అక్కడ చూపే దేవుని మహా కనికరం అది. పారిపోతూ ఉంటే ఈ ప్రవక్త లేచి ఈ సమాజం తెలుసు ప్రాణం కాపాడుకుంటకై యోధా సంబంధమైన బెర్షెబకు చేరి అసలు ఉండమని తన దాసుని చెప్పి తను ఒక దిన ప్రయాణం అరణ్యానికి పోయి ఒక భద్రవృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడంటే చనిపోవని ఇష్టము కలిగిన వాడై. దేని చేత? భయము చేత. మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితల కంటే నేను ఎక్కువవాడేమీ కాదు, ఇంతవరకు చాలు అని చెప్పాల్సింది ఎవరు? దేవుడు కదా. ఇక నీ పని అయిపోయింది రా అని చెప్పాల్సింది ఆయన కదా. ఏం చెప్పుకుంటున్నాడు? ఇంక చాలయ్యా, నన్ను తీసుకున్న ప్రాణం తీసుకో. ఒప్పుకుంటాడా? దేవుడు లేదు కదా. ఆయన చిత్తం వేరు, ఆయన ప్రణాళిక వేరు, ఎంతో పని ఉంది. వదిలిపెడతాడు దేవుడు? భయం ఉంటే మాత్రం భయాన్ని తీసివేసి తిరిగి వాడుకునే దేవుడు. అలసిపోయి భయము చేత దూరంగా వెళ్ళిపోయి ఒకరోజు ప్రాంతం వెళ్ళిపోయి చెట్టు కింద నిద్రపోతున్నాడు ప్రవక్త. దేవుడు తన దూతను పంపాడు. రొట్టెయు నీళ్లు తన దగ్గర పెట్టాడు. లేపింది దూత, లేచి తిను. భయం తనం తింటారా? అసలు అక్కడ ఆహారం ఎక్కడ వస్తుంది? అరణ్యములో ఏలియాకు ఆహారము సిద్ధపరిచాడు. కరువులోనేమో కాకులు తెచ్చాయి. అదే కరువులో విధవాల చేత పోషింపబడ్డాడు. ప్రాణభయము చేత పారిపోతూ అరణ్యములో ఒకరోజు ప్రయాణమంతట్లో ఏ ఒక్క మనిషి కనపడ్డావు, పశువులు జంతువులు తప్పితే. అలాంటి చోట కూడా దేవుడు తన బిడ్డలకు ఆహారము సిద్ధపరిచే దేవుడు. అందుకే భయపడక్కరా లేదు. ఎస్ వచ్చినందుకే భయపడేది చెప్పడానికే. నేను మార్పు లేని దేవుడను. ఆనాడు ఏదైనా పోషించాను, సారపోతు స్త్రీని భయపడదని చెప్పి పోషించాను.
ప్రాణభయం చేత పారిపోతూ ఉంటే కూడాను అరణ్యములో ఒక ఇతర ప్రయాణముల దూరమున ఏ మానవుడు దగ్గర లేనప్పుడు నేను ఆహారం ఇచ్చాను. మరొక మాట అడుగుతాను, కాకులంటే ఎక్కడి నుంచో తెచ్చే ఆహారం, రొట్టె మాంసం, ఈ భోజనం సిద్ధపరిచింది ఎవరు? ఆలోచించు. ఏమన్నా చూడండి అక్కడ ఆ మాట ఆలోచిస్తే ఎంత కృపామయుడో దేవుడు అర్థమవుతుంది. చూడదేతో 5వ వచనం, అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి ఎక్కడ భోజనం చేసేది? ఏ హోటల్లో భోజనం చేయమని చెప్పాడు. ఆయన అనుకుంటాడు భోజనం అంటే అడవిలో ఉంటాయి పండ్లు, ఆకులు, కూరగాయలు. అవి కాదు. ఏ సిద్ధం చేశాడు చూడండి. అయితే అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నెలబుడ్డియో. ఎక్కడి నుంచి వచ్చాయి? భయం కలిగిద్దామా తలుచుకుంటే, ఉణకేస్తం తలుచుకుంటే. అరణ్యములో నిప్పుల మీద వేడి వేడి రొట్టె, తాగడానికి వాటర్ బాటిల్, నీళ్ళు ఎవరు సిద్ధం చేస్తారు? మన దేవుడు తప్ప ఎవరెవరు ఆ కార్యము చేయలేరు. మరి ఆ దేవుడికి భయపడొద్దా? ఒక మాట చెప్పమంటారా? గొప్ప భక్తుడు రాస్తాడు వాక్యానుసారం, అది దేవునికి భయపడితే ఇక దేవునికి భయపడే అక్కడ లేదు. ఎవరికి భయపడితే? దేవునికి భయపడ్డామంటే ఈ లోకములో ఏ మనుషునికి, ఏ వ్యక్తికి, ఏ పరిస్థితికి మనము భయపడక్కరా లేదు. ఏ భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం పక్కకు పోయిందంటే అన్నిటికీ భయపడతాం. ఆదహం ఎందుకు భయపడ్డారు? దేవుని భయం పోయింది. లేకపోయింది దూత, లేచి తిను. యముని అని చూస్తారు. ఆయన అనుకుంటాడు లేచి ఏ పండ్లు తినాలో అనుకున్నాడేమో, కానీ తన దగ్గర, తన ప్రక్కనే, తన ముందే దేవుడు సిద్ధం చేసిన ఆహారము, వేడివేడి రొట్టె, నీళ్ళు తిన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళా వచ్చి లేపింది దూత. మళ్ళీ రెండో మాట చూడలేదు. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది. అంటే చచ్చిపోతాను, నన్ను చంపు పురువాన్ని చేసిన ప్రార్థన విన్నాడా దేవుడు? లేదు. నీకు శక్తికి మించిన ప్రాణం ఉంది అని చెప్పి నువ్వు లేచి మళ్ళీ రెండవసారి భోజనం. ఎంతసేపు నిద్రప్పుడు తెలియదు. చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత, ఏ భోజనం అది? ఎవరిచ్చిన భోజనం, ఎవరు సిద్ధపరిచిన భోజనం అది? ఊరికి నా రోజులు ఉండలేదు ఉపవాసం. దేవుని భోజనం ఇచ్చిన భోజనం ఉంది. ఆ భోజన బలం చేత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతం పెట్టబడి హోరేబుకు చేరాను, వచ్చాను. దేవుడు బలపరిస్తే ఎక్కడికి పోవాలి? అది ఇచ్చే బలం చేత ఆయన సన్నిధికి పోవాలి. దేవుడు బలపరిచినప్పుడు, కృప చూపినప్పుడు, ధైర్యపరిచినప్పుడు, భయాలు తీసివేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? హోరేబు అంటే దేవుని సన్నిధి. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? కొంచెం శక్తి వస్తే, కొంచెం బలం వస్తే, ఇన్ని రోజులు మంచంలో ఉంటాం, బాగలేదు, ఆ ప్రమాదం, ఈ ప్రమాదం, ఈ ఇబ్బంది, ఆ ఇబ్బంది, ఆ జ్వరం, ఈ జ్వరం. ప్రభువా నువ్వు శక్తి ఇచ్చావంటే మందిరం అంట ఒట్టిదే. లేవని అడగబోవాలి మన ఇష్టానుసారంగా. ఈ ఆహార బలం చేత లేచి కొరకు వెళితే అక్కడ మరలా దేవుడు ప్రదర్శనమై, ఈసారి దూత కాదు ప్రభు ఎద్దుకు వచ్చాడండి. దేవదేవుడే. ఎలా వచ్చాడు తెలుసా? ఎంత అద్భుతమైన వర్ణన రాయబడింది అంటే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక గుహలో దాక్కున్నాడు. పర్వతంలో గుహలో దాక్కుంటే ప్రభు పిలిచి అడుగుతున్నాడు. అక్కడ ఉన్న గుహలో చేరి బస చేశాను. యెహోవా ప్రత్యక్షం, ఏలియా ఇక్కడ నీవేమి చేయుచున్నావు? ఏమడిగాడండి? ఇక్కడ నువ్వేమి చేస్తున్నావు?
దేవుని ప్రశ్నలు విచిత్రంగా ఉంటాయి. ఇందాక చూస్తే ఏదో ఆదామా నువ్వెక్కడా? కయీనుతో నీ తమ్ముడు ఎక్కడా? ఏలియాగాడితో ఇక్కడ నువ్వేమి చేస్తున్నావు? ఇట్లాంటి ప్రశ్నలు నిన్ను అడిగితే ఏం జవాబు చెప్తావు? ఎక్కడ? ఇక్కడేం పని నీకు? ఏం చేస్తున్నావు? ఇవి ఎవరు అడుగుతారు మామూలుగా మనల్ని? ఎవరు అడుగుతారు? మనుషుడితే పర్లా, దేవుడు అడిగాడు అనుకోండి జవాబు చెప్పక తప్పదు. తప్పించుకోలేని ప్రశ్నలు. అబద్ధం చెప్పినా అది పనికిరాని ప్రశ్నలు. చెప్పాడు, అయ్యా నీ ప్రవక్తను చంపేశారు, నేను ఒక్కడే మిగిలాను, రోషం కలిగి నీకోసం నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, కాబట్టి పారిపోయి ఇక్కడికి వచ్చాను. లే, ఇక్కడ కాదు, కొండ మీదకి ఎక్కన్నాడు. గుహలో కాదు, పర్వతం మీదకి పర్వతం మీదకి వెళ్ళాడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, అలా ఆయన తిరిగినందుకే ఒక బలమైన పెనుగాలి లేచెను. వినండి జాగ్రత్తగా, యెహోవా భయమునకు పర్వతమును బ్రద్దలాయను. ఎవరి భయానికి? మన భయం ఎట్లుండే చెప్పండి, దేవుని భయం. యెహోవా ఆ వైపు సంచరింపగా ఆయన భయమునకు పర్వతమును బ్రద్దలాయను. ఎవరు భయపడుతున్నారు దేవునికి? పర్వతాలు భయపడుతున్నాయి. సర్వ సృష్టి దేవునికి భయపడుతుంది. ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చి, ఇప్పుడు కాదు, సృష్టి ఆరంభంలోనే సముద్రంలో ఒక పొలి మీద ఏర్పరిచి నువ్వు దాటి రాకూడదు అంటే ఈరోజు కూడా దాటి రాదు. ఏంటది? సముద్రం. ఒక కక్షను నిర్ణయం చేసి నువ్వు ఇలాగే తిరగాలి అంటే భూమి అలాగే తిరుగుతుంది, నక్షత్రాలు తిరుగుతున్నాయి, సూర్యుడు అలాగే తిరుగుతుంది. ఏవి కూడా దేవుని మాటను దాటవు. ఎంతగానో ప్రేమించి తన పోలికలో తన రూపులు చేసుకున్న మనం తప్ప. ఇంకో మాట గుర్తు చేసుకోవాలి, వాటి ముందు చూస్తే మనం ఎందుకు పనికిరాం? ఏంటి ముందు? సూర్యుడు కానీ, భూమి కానీ, సముద్రం కానీ. ఒక ఫిలాసఫర్ రాస్తాడు, సముద్రం నిలబడి చూస్తే మన తలుపులు అర్థమైపోతుంది మనకి ఎంత అల్పులము. ఒక ఇసూరేవు లాంటి వాడు ఉంటాం కదా, మహాసముద్రాలు నిలబడి చూడండి మన ఎంత వాడు. ఆ సముద్రం ముందు ఆడలు తగిలితే భయపడి వెనక పరిగెత్తాం. సముద్రం నిలబడితే మన బ్రతుకు అర్థమైంది అక్కడ ఎంత అల్పులం మనం. ఇసూరేవు లాంటి వాడు మనం వాటి ముందు. అవి ఆయన ఆజ్ఞను త్రోసివేయలేదు. ఒక గీత గీసి దాటకూడదంటే అదే అక్కడే సాగిపోతాయి అంతే. ఎందుకు ముందుకు రావు? ఆయన మళ్ళీ అనుమతి. తుఫాను పుట్టిస్తే తప్ప. తుఫాను పుట్టించేది ఎవరు? ఆయనే. ఆయన తీర్పులు అంటే ఆయన మాట జవదాటం. అది దేవుని భయం అంటే. ఆయన వైపు సంచరింపగా ఆయన భయానికి పర్వతములు బద్దలైపోయాయి. ఇంకా శిలలు చిన్న అభినములయ్యాయి కానీ యెహోవా ఆ గాలి దెబ్బ ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన కానీ ఆ భూకంపం మంది యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపు మంది యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నెమ్మడముగా మాట్లాడు ఒక స్వరం వినబడెను. ఎలియా దాన్ని విని తన దుప్పటితో ముఖమును కప్పుకొని, చూడలేడు కదా దేవుణ్ణి, బయటకు వచ్చి గోమును నిలిచాడు. మరలా ఇదే ప్రశ్న, ఎలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇశ్రాయేలు వారి నిబంధనతో చేస్తారయ్యా, నేను ఒక్కడే ఉన్నానంటే అంటాడు, నువ్వు మరలి అరణ్య మార్గంగా నమస్కోపో, హజాయేలు పట్టాభిషేకం చేయి, ఇశ్రాయేలు నింషికి కుమారుడు యెహోవా పట్టాభిషేకం చేయి, నీకు మారుగా ఎలీషాని అభిషేకించు. గొప్ప పని ఇచ్చాడు దేవుడు. శక్తికి మించిన ప్రయాణం. భయపడి పారిపోతున్న వ్యక్తిని బలపరిచింది ఎవరు? దేవుడే. ఇంకెవరి వల్ల కాదు ఇది.
ఒక దేవుడు బలపరిస్తే తప్ప, దేవుడు భయాన్ని తీసివేస్తే తప్ప మనం బ్రతకలేము. ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇవన్నీ కూడాను మన ప్రతి భయం కూడా ప్రభువే తీసివేయాలి. మన వల్ల కాదు. ఈ లోకంలో ఏ మనుషుల వల్ల కాదు. నీ సృష్టికర్త నీ దేవుడే. అందుకే సేవించాడు. మనం ఉన్న మరణ భయం కావచ్చు, ఈ లోకంలో పుట్టే ఏ భయమైనా కావచ్చు, ప్రతిదీ కూడాను భవిష్యత్తు గురించి కానీ ప్రభువు మాత్రమే తీసివేయగలడు. అందుకే దూత వచ్చి మొట్టమొదటి చెప్పిన సువార్తను తెలిస్తే మీకు తీయడదైతే లోకస్వార్తకి వెళ్దాం. లోకస్వార్త తీయడదైతే 2వ అధ్యాయంలో 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఎందుకంటే ఈ సంతోషము ప్రభువు పుట్టాడు. ఇక ఆ నిత్య నివాసి అయిన దేవుడే ఆనాడు సారెపత స్త్రీతో భయపడవద్దని పలికించిన దేవుడు, ఏలియాతో భయపడవద్దని చెప్పిన దేవుడు, ఇదిగో తన కుమారుని లోకానికి పంపించి మీలో ప్రతి భయాన్ని తీసివేస్తున్నాడు. ఏదైనా వనములో భయపడి దాక్కున్న మానవ జాతిని తిరిగి దేవుని ముందు నిర్దోషుడిగా నిలబెట్టడానికి, ఆ పాప శాప భారమును, ఆ ముసుగును తీసివేసి నిర్దోషులు నిలబెట్టడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. అందుకే భయపడద్దు. పిల్లలందరూ కలగబోయే మహా సంతోషమైన స్తోత్రం ఏంటంటే అది నీ రక్షకుడి కోసం. ఏంటి ఆ రక్షకుడు? దేశ రక్షించబడగా మన ప్రతి భయాన్ని తీసివేస్తాడు. ఆ రక్షకుడు చేసే మొట్టమొదటి పని వాగ్దానం ఏంటంటే మనలోని ప్రతి భయమో, ఈరోజు ప్రశ్నించుకో, ఏ భయం నీకుంది? దేని గురించిన భయం నీకుంది? ఏ భయం మనలో ఉంది? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, క్రిస్మస్ ద్వారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చిన ద్వారా మనలో ప్రతి భయాన్ని తీసివేయటానికి ప్రభు వచ్చాడు. అందుకే దూతలు చెప్పడం మాట, భయపడవద్దు, ప్రభు పుట్టాడు, ఇక భయం అక్కర్లేదు మీకు. ఈ లోకంలో జన్మించాడు ఆయన, మీకోసం వచ్చాడు ఆయన, భయపడవద్దు. ఈరోజు ఎవరైతే అలంకరిస్తారో అట్టి వారి జీవితాల్లో ప్రతి భయాన్ని పారదోలే ప్రభు మన ప్రభు. అంతెందుకు ప్రభుతో పాటు సహవాసం చేశారు, ప్రభుతో జీవించారు, ప్రభు మాటలు వింటున్నారు, ఆయనతోనే నడుస్తూ ఉన్నారు. ఆయన ఉండగానే భయపడుతున్నారు కొంతమంది. మార్కు సువార్త గంటదైతే మార్కు సువార్త తెద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 40-47 చూద్దాం దయతో. మార్కు సువార్త 4వ అధ్యాయము 40-47 చూద్దాం దయతో. అప్పుడు ఆయన, మీరెందుకు ఏ విషయంలో కొంచెం ముందుకు వెళ్ళండి, ఆ వర్తమానం చూడండి, కొంచెం ముందుకి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన చెప్పగా పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని, ఇప్పుడు ఎవరున్నారు దోణిలో? ఎవరెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. ఆ చిన్న దోణిలో ప్రభువు కూడా ఉన్నాడు. ఈ చిన్న దోణి మన చిన్న జీవితానికి, మన చిన్న కుటుంబానికి సాదృశ్యమో గుర్తుపెట్టుకోండి. ఈ లోకం మహాసముద్రం అయితే ఈ మహాసముద్రంలో మన జీవితం ఒక చిన్న దోణి. మనం అనుకుంటాం చిరుగుంపాలని గుర్తు చేసుకొని ఈ చిరుగుంపాలని నాంతర వాళ్ళు అనుకుంటాం. మనం ఒక చిరుగుంపాలి ఏమైనా ఉంది చెప్పండి? మనకున్న ఈ కొద్దిపాటి జ్ఞానంతోనూ ఈ కొద్దిపాటి స్థితితోనూ మనతో వాళ్ళు అనుకుంటాం. ఈ ప్రపంచం ఎంత? ఒక్కసారి ప్రపంచపడం ముందు కూర్చొని మన దేశమే ఇంత ఉంటుంది. ఎంత? 120 కోట్ల జనాభా ఉన్న మన దేశమే ఇంత స్థలం కనపడింది కదా. ఇక దేశాలు, రాష్ట్రాలు, ఖండాలు, ఈ ప్రపంచమంతటలో మనం నడుస్తుంట ఓ చిన్న దోణి. మరి ఆ దోణిలో ఎవరు ఉండాలి తెలుసు? భయపడకూడదంటే ప్రభు ఉండాలి. ప్రభు చెప్పాడు, మనం అద్దరికి పోదాం. అవును దగ్గరికి పోవా, ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
మనం కూడా మన ప్రయాణమంతా ఒక్కొక్క రోజు అద్దరికిపోయే ప్రయాణం అంతా కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, ఈ లోకాన్ని విడిచేదాకా, క్రీస్తులో వచ్చేదాకా కూడా ఇది ప్రయాణం. ఒక్కొక్క రోజు ఒక అడుగు, ఒక మైలు ముందుకెళ్తున్నాం. ఈ ప్రయాణంలో ఎందుకు భయపడుతున్నామంటే, ఎవరు మనకు తోడుగా ఉండాలో ఆయన ఉండకుండా వ్యర్థం వాడిని తోడు తీసుకుపోతున్నాం. నీకు తోడుగా ఉండి నడిపించి ధైర్యపరచడానికి సిద్ధంగా ఉంటే ఆయన చెవులు పెట్టి తోటి స్నేహితులను, బంధువులను, నీకున్న వాటిని పట్టుకొని నాకేం దిగులు లేదు మునిగి పడుకుంటున్నావు. కానీ ప్రభు ఉంటే తప్ప నీకు ధైర్యం ఉండదు. ప్రభు అద్దరికి పోవాలి, ఇక ఉండటానికి లేదు. వెళుతూ ఉన్నారు. చిన్న దోనది ఆ సముద్రంలో మరి వెళుతూ ఉండగా దారిలో జరిగిందని చూడదేతో మాకు రేపడమాట. ఆయన వెంబడి మరికొన్ని దోణిలో వచ్చాను. పెద్ద తుఫాను. చిన్న దోణి పెద్ద ఏమైనా పోలికుందా? మనం చిన్నవారం సంవత్సరం మాత్రం ఎలా ఉంటాయి, చాలా పెద్ద. చిన్న దోణి పెద్ద తుఫాను. అప్పుడు ఏం జరిగింది చూద్దాం ఒక్కసారి. రేగి ఆయన ఉన్న దోణి, ఎవరున్న దోణి అది? ఏ దోణిలో ప్రొడక్కించుకున్నారో అదే దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది నీటితో. సముద్రం ఏమంటుంది? నీరే కదా, నిండిపోయాను. అప్పుడు ఆయన దోణి అమరమున తలవాల్చి తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బతుకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎవరిని అడగల ప్రశ్న ఇది? ఎవరిని అడగలసిన ప్రశ్న? ప్రభా, నేను నశించిపోతున్నాను, నీకు దిగులు లేదా? చింత, నీకు ఆలోచన లేదా? చింతటి ఆలోచన లేదా? ప్రభు వారితోనే ఉన్నాడు, వారి మధ్యనే ఉన్నాడు. ఇంకో మాట, మునిగితే వారితో పాటు ఎవరు కూడా మునిగిపోతారు, ప్రభు కూడా మునగాల్సిందే. భయములో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు మనకి. భయముతో ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేస్తామో కూడా అర్థం కాదు నీకు నాకు. భయముతో ఉన్నప్పుడు దేవుడితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నీకు నాకు. అదే పరిస్థితి అక్కడ. అంతకు మించి ఆ వారిలో ఉన్న 12 మందిలో దాదాపు 7 జాలర్లు. తుఫాను విరిగేం కొత్త కాదు, కానీ మిక్కిలి భయపడ్డారు. అటువంటి పరిస్థితి అది, పెద్ద తుఫాను అది. దొరంతా నీళ్ళతో నింపబడింది. మునిగిపోయే స్థితి. కానీ ప్రభు నిశ్చింతగా ఏం చేస్తాడండి? నిద్రపోతాడు. ఎంత తుఫానైనా, ఎన్ని సుడిగాళ్ళైనా ఆయన చూస్తే ఆయన పాదాల చెంత ఆగిపోవాల్సిందే. అవునా కాదు? ఎంత సమస్య అయినా, ఎంత శోధనైనా ఆయన పాదాల చెంత నిలబడాల్సిందే. అది మర్చిపోతున్నాం మనం కదా. వాళ్ళు కూడా మర్చిపోయారు. ఎన్ని అద్భుతాలు చూస్తాం. మనమన్నా చదివాము కానీ వాళ్ళు కళ్ళారా చూసిన వారు. 5 రొట్టెలు చేపలు 5,000 మందికి పెట్టిన సంగతి కానీ, కుంటి వారిని స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, చనిపోయిన లేపన కానీ కళ్ళారా చూచి కూడా వారి కష్టం కలగగానే ప్రభు యొక్క శక్తిని మర్చిపోయారు. ఈ చిన్న దోణి పెద్ద తుఫాను చూడగానే అల్లకలోలం అయిపోయింది. సమస్య చిన్నగా ఉండవు, ఎవరికి వాళ్ళే పెద్దవే కదా. మన శక్తికి మించి సమస్యలే. కానీ గుర్తుపెట్టుకో, మనతో ఉన్నది మన ప్రభు. అన్నీ ఆయన కాళ్ళ దగ్గర ఆగిపోవాల్సింది. ఆయన తాకడానికి లేదు. ఇంకో మాట అడుగుతాను, ప్రభు బయట ఎక్కడో లేడు, ఆ దొంగలోనే నిద్రపోతున్నాడు. ఆ నీరు ఆయన తాగలిగిందా? లేదు కదా. తాకుండా లేచేవాడుగా.
ఆగిపోవాలి అంతే. ప్రభు ఉంటే. ప్రభువు లేకనే అల్లకల్లోలమైపోతున్నాం. ప్రభువు లేకనే గలిబిలి. ప్రభువు లేకపోతే బాధపడాలి, భయపడాలి. కానీ మన చిన్న దోణిలో ప్రభువు ఉన్నప్పుడు అది మహాసముద్రమైన మహా తుఫానైనా భయం ఎందుకు? ఆనాడు ఏది మొదలుపడ్డ భయము ఇంకా మన జీవితాల్లో పోనే అది తీసివేయడానికి ప్రభువు వచ్చాడు. ఈరోజు క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉంటే ప్రతి భయము పారదోలబడాలి. అది ఎటువంటి తుఫానైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నా ప్రభువు ఉన్నాడు నిరీక్షణ నీకు నాకు రావాలి ఈ రోజున. లేకుంటే క్రిస్మస్కి అర్థం లేదు, యేసయ్యకు అర్థం లేదు. ప్రజలు ప్రభు కాడికి వచ్చారు. ఆయన లేకపోతే ప్రభువా నశించిపోతున్నాము, నీకు చింత లేదా? బైబిల్ అన్నమాట యాకోబు పత్రికలో ఆయన మీ గురించి చింతించినాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేడిన వాక్యం ఉంటే అయ్యా నీకు చింత లేదా? నీకు ఆలోచన లేదా మా గురించి? ఏమైపోతున్నావు చూసావా? ఇలా వదిలేస్తావు మమ్మల్ని? వదిలేసేవాడండి ఆయన కాదు కదా. చూడండి ఎవరు చేయడం వెంటనే మాట చూడండి ఎవరు చేస్తుంది. అందుకని లేచి లేవగానే ఎన గద్దించిన ముందు గాలిని గద్దించి నిశ్శబ్దమై వరకుండమో. ఎవరు చెప్పారన్నమాట? గత కొద్ది వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. పునరుద్ధానం. చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడతారండి ప్రభు. ఎవరి? కుమారి లే, తెలుసా కుమి చిన్నదానా లే. పరివారం పేతురు గారు తబిత దగ్గరికి వెళ్ళి లే మాట్లాడుతున్నారు. నువ్వు నేను మాట్లాడితే లేస్తాను. గమనించి ఒకసారి. ఆయన లేచి గాలిని గద్దించి ఏం చెప్తా తెలుసా? దాంతో ఏమాట తెలుసా? నిశ్శబ్దమై వరకుండమో. ఎవరు చెప్పాలి ఆ మాట? ఎవరు చెప్పాలి? మీ నాన్నగారు చెప్తే ఆగిపోద్దా? మన అన్నవులు చెప్తే ఆగిపోతాయా? మన బంధువులు చెప్తే ఆగిపోతాయా? ఎవరి వల్ల కాదు. అందుకే మన చిన్న దొనలో ప్రభు ఉండాలి. క్రిస్మస్ ఇచ్చిన ఆనందం అదే. నీకోసం నా కోసం మనతో ఉండడానికి వచ్చాడు ఇమ్మానుయేలు దేవుడు ఆయన. అది మర్చిపోయి చిన్న సమస్యలకు కానీ గందరగోళం అయిపోతున్నాం కదా. ఈ చిన్నదానికి భయపడితే మన భవిష్యత్తు ఏంటి రేపు? ప్రభు ఉన్నాడు, మనతో ఉండేవాడు, మనతోనే ఉన్నాడు, మన దోణిలోనే ఉన్నాడు, మన కుటుంబంలోనే ఉన్నాడు. పెనుగలి కోటని గద్దించేవాడు ఆయన, మాట్లాడేవాడు. మనం మాట్లాడకూడదు. మన పక్షాన్ని మాట్లాడేది ఎవరు? మన న్యాయాధిపతి, మన శాసనకర్త, మన దేవుడు ఆయన. అది మర్చిపోతే ఎట్లాగా? నువ్వెప్పుడు మౌనంగా ఉండి ప్రభుకు అప్పగిస్తావు, అప్పుడు ఆయన గద్దిస్తాడు. నువ్వు నిలబడి ఆగిపోతూ తుఫాన్ అంటే ఆగేది కాదు. అది మన వల్ల కాదు. మన పక్షముగా ఆయన మాట్లాడాలి. దేంతో? సమస్తోటి. మన పక్షాన మన వ్యాధి గురించి ఆయన మాట్లాడాలి. మన పక్షాన మన స్థితి గురించి ప్రభు మాట్లాడాలి. నువ్వు నేను మాట్లాడి సరిపోదు. కొంతమంది మధ్య కొత్త బోధకులు తయారయ్యారు తెలిసేవా? మీరు చెప్పండి ఆగిపోద్ది. ఎవరు చెప్పాలంట? మనం చెప్పాలంట. మనం చెప్తే ఏం జరుగుతుందండి? ప్రభు అంటాడే, మీరు మీ ఒక్క వెంటనే తెల్లగా నల్లగా కానీ చేయలేరు. చేయగలమండి? మనం మాట్లాడితే కూడా ఆయన మాట్లాడమా పరుస్తాను. ప్రభు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై వరకుడమని చెప్పాడు. సముద్రముతో చెప్పగా. ఆ మాట చూడండి. దేంతో? ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంది? సముద్రం. ఈ చిన్న ధోనికి సమస్య ఏంటంటే సముద్రం. ఆ సమస్యతో ప్రభు చెప్తున్నాడు. నువ్వు నేను నిలబడి సముద్ర పొడ్డ నిలబడి ఇక్కడ రాబగా వెనకపోయింటే పోద్దండి. అది ప్రభు చెప్తే పోతుంది. గాలి గద్దించాడు, నిశ్శబ్దమైపోన్నాడు. శబ్దంతో గద్దించగా మాట్లాడగా గాలి అణిగి మిక్కిలి
మిక్కిలి నిమ్మడమాయను. అల్లకల్లోలమైన జీవితాన్ని నెమ్మది చేసేది దేవుడే. ఇప్పుడు మళ్ళీ ఎడవైపు తిరిగాడు. ఎవరు ఉన్నారు ప్రక్కన? తర్వాత చూడదైతే అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్న, ఇదే ఈరోజున వాగ్దానం. క్రిస్మస్ మన జీవితాల్లో భయాన్ని తీసివేసింది. ఇంకా భయపడుతున్నామంటే ప్రభు మనతో లేడు అని అర్థం అంతే. ఈ రోజున ఇదే ప్రశ్న నేను వేస్తే ఏం చెప్పుకున్నావు సమాధానం? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ప్రభు అడుగుతున్నాడండి, ఎందుకు భయపడుతున్నారు? ఆదాము ఉన్నాడు. ఆదాము జవాబు చెప్పాడు, ఏమని? నువ్వు తినకూడదని దాన్ని తిన్నావా అని. ఇక్కడైతే ఎందుకు భయపడుతున్నారు? మీరింకా వినండి జాగ్రత్త, మీరింకా నమ్మలేక ఉన్నారా? విశ్వాసం లేదా? భయపడేది ఎవరు? అవిశ్వాసులు. నువ్వు అవిశ్వాస చెప్పి ఇప్పుడు ఇదే సూచన. అవిశ్వాసం అయితే భయపడతావు, విశ్వాసం అయితే ప్రభు వైపు చూస్తావు. నీ కొరకు ఆయన కార్యం చేస్తాడు. అంతే కదా? ఎవరు కార్యం చేయాలి? ఎవరు కార్యం చేస్తారు? ప్రభు చేయాలి. మన కోసం ప్రభు కార్యం చేయాలి. ఇంకా ఉండండి, బయట ఎక్కడో లేదు. మన వల్ల కాదు, భయపడుతూ ఉన్నాం. ప్రభువుడి ప్రశ్న, మీరెందుకు భయపడుతున్నారు? ఇంకనూ నమ్మిక ఉంచలేదా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఈ మాట నిన్ను అడిగితే, ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో, ఇన్నేళ్ల భక్తి జీవితంలో నన్ను తెలుసుకొని కూడా నేను మీతో ఉన్నా కూడా మనం భయపడ్డామంటే మనం ప్రభు అవమానించినట్లే. గాలి గదించిన దేవుడు, సముద్రం గదించిన దేవుడు, సముద్రం మాట్లాడే దేవుడు ఈరోజు మనతో కూడా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. చివరిగా ఇంకో మాట చెప్పి ఈ భయం గురించి ముగిస్తాను. ప్రభు వచ్చే వారం ఏ దేవుడు మనకి ప్రభుత్వం చేద్దాం. చివరిగా కూడాను మగ్దలేనే మరియా సమాధి దగ్గర చేస్తారు. ఎక్కడ చేస్తారు? తీయలేదు. మగ్దలేనే మరియా, మత్తయి సువార్త 28 చివరి, మత్తయి సువార్త 8:5 చూడండి. రైతు దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకూడి, సిలువేయబడే యేసును మీరు వెనకొచ్చున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులోని లేచి ఉన్నాడని తెలియజేయుడి. ఇదిగో పిలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను. ఇదంతా మన భవిష్యత్తే. ఒక మాట చెప్పు, బాగా అర్థం చేసుకుంటే ఏంటిది మన భవిష్యత్తు. ఆయన లేచి ఉన్నాడు, పరలోకానికి వెళ్ళాడు. మనం ఆయన మళ్ళీ అక్కడ చూస్తాం. ఇదే అర్థం. అది అక్కడ మీరు భయపడద్దు. కొంచెం ముందుకు వెళితే అదే అధ్యాయంలో చూడదు. కొంచెం ముందుకు వెళితే తర్వాత యేసు భయపడకుడి, మీరు వెళ్ళి. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ కదా ప్రభు చెప్తున్నాడు. 9వ వచనం, వారు పరిగెత్తు ఉండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మ్రొక్కగా, యేసు భయపడకుడి, ప్రతి ఆందోళనకు, ప్రతి సమస్యకు జవాబు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతే కదా? ఎంతమందిని చూస్తాం. వీళ్ళందరూ భయం పోగొట్టింది ఎవరు? దేవుడే. అదే దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతి ఉన్న దేవుడు ఈరోజు కూడా మనలో ప్రతి భయాన్ని ఏం చేస్తాం? ప్రతి భయము
విశ్వసిస్తే, నమ్మితే. అందుకేదో చెప్పింది, భయపడద్దు, మనుషులందరూ కలిగిపోయే మహాసంతోషకరమైన స్వత్తాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకోసం ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు మన జీవితాల్లో ఉంటే, ప్రభువును అంగీకరిస్తే ఇది నాన్న ఆయన నీ కోసం పుట్టాడని, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆ మహిమల సింహాసనం విడిచిపెట్టి మనలో భయాలు పడదు అని ఏదైనా అరమైన భయాన్ని తీసివేసి దేవునితో మన ఏకం చేయడానికి వచ్చాడు గుర్తు తిరిగితే ఇది నాన్న ఆయన మనతో ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఏ భయము, ఏ సమస్య, ఏ తుఫాను మనల్నేమీ చేయలేదు. నమ్మిన వారు ధన్యులు. క్రీస్తు వారు ఇచ్చిన మొట్టమొదటి గొప్ప ఆశీర్వాదము మన భయాన్ని తీసివేస్తాడు. మన భయమా, భవిష్యత్తు కూర్చున్న భయమా, అది ఏ భయమైనా కావచ్చు, రోజు ప్రభు దగ్గర పెట్టు, ఆయన దగ్గరికి రా, అంగీకరించు, ఒప్పుకో, ఆయన అడుగు. సరపతి స్త్రీ ధైర్యపరిచిన ప్రభు ఆ చివరి భోజనం కదా, ఏదైనా ధైర్యపరిచిన ప్రభు మన భయం నుంచి, శిష్యులు ధైర్యపరిచిన ప్రభు, స్త్రీలు ధైర్యపరిచిన ప్రభు నిన్ను నన్ను కూడా ఈరోజు ప్రతి భయం నుంచి తీసివేసేవాడు. ఇది ఆయన మనకి ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం క్రిస్మస్ ద్వారా. భయం పోతే ఆనందమే కదా. ఈ దినమందైనా ప్రభుని అంగీకరించు. ఈ చిన్న దోణి మహాసముద్రంలో ఉంది, ఈ లోకంలో ఉంది, ప్రాణమైపోతూ ఉన్నాం, అద్దరికిపోతూ ఉన్నాం. తుఫాన్లు వస్తాయి, పెద్ద తుఫాన్లు వస్తాయి, కానీ భయపడద్దు, ప్రభు నీతో ఉన్నాడు. ఆయన ఆ తుఫానుతో మాట్లాడేవాడు, ఆయన సముద్రంతో మాట్లాడేవాడు, ఆయన గాలిని అణిచివేసేవాడు, ఆయన నేను నెమ్మదిగా అద్దరికి చేర్చే ప్రభు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి క్రీస్తు ప్రభువును నీ కొరకు నా కొరకు మహిమగల పరలోక పట్టణమును సింహాసనం విడిచిపెట్టి జన్మించి సిలువేయబడి చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతున్న ప్రభువును అంగీకరించి ఆయన కోసం బ్రతుకు, ప్రతి భయాన్ని తీసివేస్తాడు. చివరి నీతిత్వములో యోగి కావాలని తెలియజేయబోతున్నాం. అట్టి కృప ఆత్మదేవుడు నీకు నాకు మనకందరికీ తెచ్చిన కాక. ప్రభు కృపతో వచ్చే ఆదివారం మరొక అంశము, మరొక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు పుట్టుడు ద్వారా ఇచ్చింది. ఇదే లోకాల స్వార్థం నుంచి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థించిన దయతో తల ఉంచుదాం. ఓ ప్రార్థించిన దయతో ప్రభువా, మీరు వచ్చిన మన భయాన్ని తీసివేయడానికి తండ్రి, ఎన్నో భయాలు మనం ఆవరించి ఉన్నాయి. మా చుట్టూ భయాలే ప్రభువా, మేము భయంలోనే జీవిస్తున్నాము తండ్రి. ఈ రోజున మీరు మాతో ఉండండి, ఈ చిన్న ధ్వనిలో మీరు ఉండండి ప్రభువా. మా జీవితాన్ని మీరు తీసుకొని మా పక్షముగా మీరు గద్దించండి, మా పక్షంగా మాట్లాడు ప్రభు అని దేవునికి జీవితాలు అప్పగిద్దాం. ఒక దయతో ప్రార్థించమని కోరుతున్నాను.